ఇంకా ఎన్ని రోజులు ఇలా నీ ఫోటో చూస్తూ గడపాలి బాలు? నాకు నిన్నిలా దగ్గరికి తీసుకుని నీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడాలనుంది. మనిద్దరి మధ్య గాలికి కూడా చోటు లేకుండా పోవాలి. నువ్వు నవ్వినా నాతోనే, నడిచినా నాతోనే, చివరికి నీ చావైనా నాతోనే. నీ జీవితంలో నేను తప్ప వేరే ఎవ్వరూ ఉండరు, రారు. ఓ అవునా, ఇంత కథ జరిగిందా? ఒక్క రోజులోనే 2 వార్ సీక్వెన్స్లు చూపించిందిరా. అలాంటి తలపొగరదానికి జాబ్ ఇవ్వడమే తప్పంటే పైపిచ్చి తీసుకొచ్చి నా టీంలోనే జాయిన్ చేశాడురా మన బాస్. బాస్ సజెస్ట్ చేశాడంటే తను నిజంగానే టాలెంటెడ్ అయి ఉంటుందేమోరా. ఆయన యాటిట్యూడ్కి ఆఫీస్ వర్క్కి సంబంధం ఏంట్రా? జీవనం సంబంధం ఏంటా? ఈ లెవెల్ యాటిట్యూడ్ ఉన్న వాడి దగ్గర పనిచేస్తే నెల నెల జీతంతో పాటు పీపీలు టెన్షన్లు బోనస్గా వస్తాయి. టేక్ ఇట్ ఈజీ శైలు. ఇంత ఫ్రస్ట్రేషన్ ఏంటి? కామ్ డౌన్. ఈ ఫ్రస్ట్రేషన్ మెడిటేషన్ చేసినా కూడా పోతురా. ఆ రాక్షసుని నా టీంలో జాయిన్ చేసుకోవడం కంటే జాబ్ మానేసి ఫుట్పాత్ మీద టీ అమ్ముకోవడం మేలు. నువ్విక్కడ టీ అమ్ముకుంటూ కూర్చుంటే అమెరికాలో కంపెనీలో ఎప్పుడు అడుగు పెడతావు? చూడు బాలు, అమెరికా డ్రీమ్ దగ్గరే లాక్ అయ్యావు. ఆ లాక్ ఓపెన్ చేయాలంటే ఈ ప్రాజెక్ట్ మెయిన్ కీ. ఆ కీ కావాలంటే నువ్వు ఈ జాబ్ చేయాలి. ఇప్పుడు చెప్పు, జాబ్ ముఖ్యమా, నీ ఈగో ముఖ్యమా? జాబ్ ముఖ్యమేనే, కాదనట్లేదు. కానీ లేదు, కహానీ లేదు. అక్కడ నువ్వెలా ఎంప్లాయీవో అతను కూడా ఒక ఎంప్లాయీ అంతే. కాకపోతే నీకంటే కొంచెం పెద్ద స్టేజ్, అంతే తేడా. నా మాట విని కాంప్రమైజ్ అయిపో. నువ్వు కంపెనీ కోసం జాబ్ చేస్తున్నావు, అంతేకాని వాడి కోసం కాదు కదా. ఇంకేం ఆలోచించకరా, వెళ్ళి ఓకే చెప్పే. అవును, నేనేం అతని కంటే తక్కువ కాదు. వాడి కోసం నేనెందుకు జాబ్ వదిలేసుకోవాలి? నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. ఓకే. ఎస్, కరెక్ట్. దానికోసం నా టార్గెట్ మార్చుకోవడం కాదు, దాన్ని టార్చర్కి టోల్ గేట్ ఓపెన్ చేస్తా. పెద్ద టాలెంట్ తొక్కతోలు అంటున్నారు కదా, టాలెంట్ని మొత్తం తొక్కి తీస్తా. చూడు, నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు నిన్ను జాబ్ నుంచి తీయించేయగలను. కానీ ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల, జాబ్ తీయించేశాననే మార్క్ నాకు అవసరం లేదు. అందుకే పాపమని వదిలేస్తున్నాను. హలో, మరీ అంత జాల్ అవసరం లేదు. నాకేం నీ రికమెండేషన్ వల్ల లేక నీ రిఫరెన్స్ వల్ల ఈ జాబ్ రాలేదు. నా ఓన్ టాలెంట్తో ఈ జాబ్ సంపాదించుకున్నాను. ఏంటి, ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల? ఆడపిల్లలంటే ఆఫ్టర్ ఆల్ కాదు అని నిరూపించాలంటే నేను నీ టీంలోనే పని చేస్తాను. చూడు, వన్ మోర్ థింగ్. నీకు నాకు ఎన్ని ఈగో ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు, బట్ బాస్ వరకు అవి వెళ్ళకూడదు. కంపెనీ వర్క్ మాత్రం డిస్టర్బ్ కాకూడదు. వర్క్ విషయంలో ఈ బాలు కాంప్రమైజ్ అవ్వడం. నాకు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంది. అయినా బాస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసే అలవాటు నాకు లేదు. నేనే డీల్ చేసుకోగలను. ఇంకా వర్క్ విషయం అంటారా, నేనెప్పుడు వర్క్ పట్ల కమిట్మెంట్ తోనే ఉంటాను. ఓకే, లెట్స్ సీ. యా, లెట్స్ సీ. మే కమ్ ఇన్, సర్? కమ్ ఇన్. అగ్రీ అయినట్టేనా? ఐ అప్రిషియేట్ యూ బోత్. మనమంతా కలిసి ఇలా సపోర్టివ్గా పనిచేస్తేనే కంపెనీ ఎదుగుతుంది, మీరు ఎదుగుతారు. టీం వర్క్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అవుట్పుట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నౌ యూ బోత్ ఆర్ టీమ్మేట్స్. ఇప్పటి నుంచి నో ఈగోస్, నో ఎనిమీస్. ఓకే, షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. దీనికి షేక్ హ్యాండ్ ఇవ్వాలా? కమ్ ఆన్.
టీం వర్క్ కాదే, నీకు వర్క్ టెన్షన్ పెట్టి టార్చర్ ఏంటో చూపిస్తాను. ఏడ్చావ్లే, నీలాంటి టీం లీడర్ని చెడుగుడు ఆడేగల గ్యాంగ్ లీడర్ని. ముందుందిరా నీకు ముసళ్ళ పండగ. శైలు, స్టాఫ్ ను పరిచయం చేస్తాను. కమ్ విత్ మీ. ఓకే. లిసన్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ అవర్ న్యూ ఎంప్లాయ్ మిస్ శైలజ. తను ఈ రోజు నుంచి బాలు టీంతో కలిసి పనిచేయబోతోంది. సో వెల్కమ్ హర్. హాయ్. థ్యాంక్ యూ. ఓకే శైలజ, గో అండ్ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. బాలు, అందరినీ ఇంట్రడ్యూస్ చేయి. ఓకే. సింహాచలం సార్, చూసుకో, పరిచయాలంట పరిచయాలు. ఇదో పెద్ద బాహుబలి టీం మరి. ఆయన అంతేలేండి. మీరు డిస్కవర్ ఛానల్ చూస్తుంటారు కదా, అందులో రకరకాల జంతువులు ఉన్నట్టు ఇక్కడ వెరైటీ వెరైటీ మనుషులు ఉన్నారు బాబు. పోను పోను మీకే అర్థమవుతుందండి. ఉండండి, అందరినీ పరిచయం చేస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మేడం గారు, మేడం గారు హుషారని గారు. హాయ్. మేమంతా బీబీసీ అని పిలుస్తుంటాం. బీబీసీ ఏంటి? నేను ఆఫీసులో అందరికీ తలలో నాలుకలాగుంటే మేడం గారు మాత్రం అందరికీ న్యూస్ రీడర్ లాగా ఉంటారు. ఆఫీసులో విషయాలన్నీ మేడం గారి దగ్గరే ఉంటాయండి. గంట గంటకో బులెటిన్ ఇచ్చేస్తుంటారు. ఇంట్రెస్టింగ్. ఆవిడ గారేమో రాధగారండి. ఆఫీసులో ఘుమఘుమలాడే వంటలన్నీ ఆవిడ దగ్గరే ఉంటాయండి. ఇక ఈవిడ గారి పేరు రాణి అండి. ఈవిడ గారు కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండి. మేడం, ఈవిడే ఫైర్ బ్రాండ్ నిషా గారు. మేడం, సారీ మేడం, ఏదో ఫ్లోలో వచ్చేసింది. ఈవిడ గారు నిషా మేడం గారు. హాయ్ నిషా. మేడం, తనంతే మేడం, మీరేం పట్టించుకోకండి. రండి, మిగతా స్టాఫ్ని పరిచయం చేస్తాను. రండి రండి మేడం. హాయ్. హాయ్ మేడం, ఈవిడ గారి పేరు డయానా. హాయ్. హలో. ఈ మేడం గారి పేరు రోజా. పదండి మేడం, పదండి. మేడం, ఇదిగోండి మీ సీటు. ఎస్ మేడం, ఇదే సీటు. ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి మేడం. ఉంటాను. ఓకే. శైలు, ఇంతకీ నీ రాసేంటి? మకరం. ఏ అలా అడిగావు? అదే సంగతి. ఏలినాటి శని ప్రభావం. వాట్? నీకు ఏలినాటి శని నడుస్తుంది. అందుకే ఇంటర్వ్యూలో యముడు ఎంటర్ అయ్యాడు. నిన్ను చూస్తే పాపం అనిపిస్తుంది. ఎందుకని? ఎందుకేంటి, మమ్మల్ని సర్కస్లో డ్రిల్ మాస్టర్లా ఆడిస్తాడు. ఇక తన టీంలో ఉన్న నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. ఆడవాళ్ళు ఏం చేసినా తప్పే, ఏం చేయకపోయినా తప్పే. జనరల్గా ఎవరి మీద కోప్పడాలంటే రీజన్ కావాలి కదా. బాలు గారికి అది అవసరం లేదు, ఆడవాళ్ళైతే చాలు. అమ్మో, ఇది హోటలే సార్. మనం వరుసగా కాదు బాబు, హోటల్. ఇది హోటలే. అల్లుడు గారు
పొద్దున్నే మన పంతులు గారు వచ్చారా. నీ జాతకం చూసి నీ జీవితంలోకి ఓ కొత్త వ్యక్తి ప్రవేశించడం వల్ల నీ జీవితం అద్భుతంగా ఉంటుందని చెప్పారా. చాలా చండాలంగా ఉంది. అదేంట్రా అలానేసావు? నిన్న చెప్పాను కదా నాన్న, మా ఆఫీస్లో కొత్త అమ్మాయిని నా టీంలో జాయిన్ చేస్తున్నారని. అవును. ఏ ఆ అమ్మాయితో పాటు ఇంకో 2-3 అమ్మాయిలు ఏమైనా జాయిన్ చేశాడా మీ బాసు? అబ్బా, పూర్తిగా చెప్పనివ్వు నాన్న. చెప్పరా మరి. ఆ జాయిన్ చేసిన అమ్మాయి ఎవరో కాదు. నేను ఉదయం కారుకి ఎదురైందని చెప్పానే, సీల్ రాకాసి. ఆ పొగరబొద్దే నాన్న. వావ్, ఇంట్రెస్టింగ్ అన్నయ్య. ఏంట్రా ఇంట్రెస్టింగ్? నిజమన్నయ్య, ఏదో సర్ప్రైజింగ్ థ్రిల్లర్ సినిమాలా ఉంది. ఆ తర్వాత ఏమేం చెప్పు. మరి నీ టీంలోకి నువ్వు ఎలా చేసావా? చేయక చస్తానా? మా బాస్ యూఎస్ డీల్కి దీనికి లింక్ పెట్టాడు. ఎందుకు నన్ను నవ్వుతున్నావు? నీకు కామెడీగా ఉందా? ఏదైనా ఒకసారి జరిగిందంటే రెండోసారి జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ అదే రెండోసారి జరిగిందంటే మూడోసారి ఖచ్చితంగా జరుగుతుంది. అంటే అలా జరుగుతూనే ఉంటుందన్నమాట. కొంచెం అర్థమయ్యేలా చెప్పు నాన్న. ఏముందిరా, నిన్న మీ అన్నయ్యతో రోడ్డు మీద ఒక అమ్మాయి గొడవపడింది. అదే అమ్మాయి ఈరోజు ఆఫీస్లో, పైగా తన టీంలో జాయిన్ అయింది. ఇంకా ఏమైనా జరగచ్చు అని అర్థం. వావ్ అన్నయ్య, అయితే నీ బ్లాక్ అండ్ వైట్ లైఫ్ కొత్తగా కలర్ఫుల్ గా కాబోతుంది అనమాట. యూ లక్కీ బాయ్. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. అంటావా ఇంకోసారి? ఏమన్నానన్నయ్య? లైఫ్ లో అమ్మాయిలు వచ్చారు, కలర్స్ వచ్చాయని అంటావా? నేనన్నం కాదు, నువ్వే అంటున్నావు చూడు. కో ఎడ్యుకేషన్ లో చదివితే కదా నీకు ఆ మజా తెలిసేది. ఎప్పుడు బాయ్స్ హాస్టల్, బాయ్స్ క్యాంపస్ లోనే ఉంటే ఇదిగో ఇలాగే తయారవుతావు. ఏమో అన్నయ్య, ఆ అమ్మాయి నీ లైఫ్ లోకి కలర్స్ తీసుకొస్తుందేమో, ఎవరికి తెలుసు. గెట్ రెడీ ఫర్ యూటర్న్ అన్నయ్య. దొరికావంటే చంపేస్తాను రోయ్. నా లైఫ్ లో కలర్స్ కాదురా, అసలు దాని లైఫ్ లోనే కలర్స్ లేకుండా చేస్తాను. ఏంటి శైలు, ఎవరికైనా జాబ్ వస్తే ఎంత హుషారుగా ఉంటారు. నువ్వేమో అప్పగింతల తర్వాత అత్తగారింటికెళ్ళే ఆడపిల్లలాగా దిగులుగా కూర్చున్నావేంటి? నా భయమంతా రాస్కల్ గురించేనే. నువ్వు రెస్టారెంట్లో చూసావు కదా వాడికి ఎంత పొగరో. అసలు అదంతా కాదే, వాడికి అసలు ఆడవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు. అలాంటి వాడి దగ్గర పనిచేయాలంటే ఏ అమ్మాయికైనా దిగులుగానే ఉంటుంది కదా. హౌస్ పిచ్చిదానా, నువ్వేం అతన్ని పెళ్లి చేసుకుని అతనితో పాటు కాపురం చేయడానికి వెళ్ళడం లేదు కదా. అతని టీంలో వర్క్ చేయడానికి వెళ్తున్నావు అంతే. అబ్బా ఊరుకోవే, వాడి దగ్గర ఉద్యోగం చేస్తున్నానన్న ఫీలింగే వికారంగా ఉంది. మళ్ళీ కలిసి కాపురం అంటావేంటి? నువ్వు నీ వెధవ కంపారిజేషన్స్. ఏదో సరదాగా అన్నాను లేవే, అయినా గురుడు బాగానే ఉన్నాళ్లే. నితిన్ని నాగశౌర్యని మిక్స్ చేసిన కాక్టైల్ లైన్ వేసుకోవచ్చు కదే శైలు. నిన్ను చంపేస్తాను. నాకెందుకో నీ లైఫ్ లో రొమాంటిక్ డే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. గెట్ రెడీ. రొమాన్స్ కాదే, వాడికి హారర్ సినిమా చూపించి అమ్మాయిలంటే భయపడేలా చేస్తాను చూ. ఇన్ని రోజులు నేను వెంట పడుతున్న బాలు పట్టించుకోకపోతే అసలు తనకి అమ్మాయిలంటే ఇష్టం లేదు, ఎవరిని దగ్గరికి రానివ్వళ్లే, నిదానంగా మార్చుకోవాలి అనుకున్నాను. కానీ ఈరోజు తన టీంలోకి ఎలా రానిచ్చాడు? నో నో, నాకు తప్ప బాలు ఎవ్వరికి దగ్గరవ్వడానికి వీల్లేదు. వాళ్ళిద్దరినీ చచ్చినా దగ్గర కానివ్వను. అబ్బో,
బాగుందిరా. ఎవరో కవి ఎంత వారలైనా కాంతాదాసులే అని రాశారా. బహుశా నీలాంటి వాళ్ళ గురించి అనుకుంటా. నానా తెలుగులో మాట్లాడతావా? అరే, టీంలో అమ్మాయి చేరగానే నీ లుక్స్ మీద కాన్సంట్రేషన్ పెంచి రోజు కంటే ఇంకాస్త హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నావని చెప్తున్నాను రా. హలో నాన్న, నీకు నువ్వు ఓన్ స్క్రిప్ట్ రాసేసుకోకు. దాసులు గ్లాసులు అనడానికి నేను అందరిలాంటి కాదు. ఈ బాలు అంత తేలిగ్గా తగ్గడు. మరి రోజు వెళ్ళే ఆఫీస్కి రోజులానే కాకుండా మరి స్పెషల్ ఎఫెక్ట్స్ ఎందుకో? ఇప్పుడేంటి రోజు వెళ్ళినట్టు వెళ్ళాలంటావు? ఓకే, అంతకంటే దరిద్రంగా వెళ్తాను చూడు. ఏంట్రా అలా చూస్తున్నావు? అబ్బా అబ్బా అబ్బా, ఈరోజు ఏంటి అబ్బాయి గారు చాలా మోడర్న్ గా కనిపిస్తున్నారు. ఓహో, ఈరోజు మీ టీంలో అమ్మాయి జాయిన్ అయింది కదా, ఈ మాత్రం ప్యాషన్ గా కనబడాలండి. అబ్బాయి గారు, నేను వెళ్ళి బ్లేడ్ అట్టుకొస్తాను. ఆ ప్యాంట్ ని కూడా అక్కడక్కడ కోసేసుకోండి. మన సినిమా గారు వేసుకుంటారు కదా, అలాగనమాట. మీకు కూడా చాలా బాగుంటదండి. పోరా. అబ్బాయి గారు కాఫీ నువ్వు తాగు. తాగమన్నాడుగా, తాగాయిరా. మేడం గారు, మేడం గారు, మీరంతా మీటింగ్ హాల్కి వెళ్ళాలండి. ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందట, బాస్ గారు రమ్మంటున్నారు. సారీ నిషా గారు, చూసుకోలేదు. గుడ్ మార్నింగ్ ఆల్. డైరెక్ట్ మ్యాటర్లోకి వస్తున్నాను. ప్రకృతి శారీస్ తెలుసు కదా, సిటీలో నెంబర్ 1 శారీ షోరూమ్. వాళ్ళవి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో సంక్రాంతికి వాళ్ళు కొత్త ఆఫర్ సేల్స్ స్టార్ట్ చేస్తున్నారు. అందుకు వాళ్ళకి ఒక మంచి యాడ్ కావాలి. అది ఒక చీరతో ఆడవాళ్ళ లైఫ్ ఎలా ముడిపడి ఉంటుందో చెప్పాలి. కర్మరా బాబు, చీరలు చేసేది మగాడు, అమ్మేవాడు మగాడు, యాడ్ చేసేవాడు మగాడు, కట్టుకుని సింగారించేది మాత్రం ఆడవాళ్ళు. మళ్ళీ దానికి యాడ్ ఒకటి. రే ఊరుకురా. మీకు మ్యాటర్ అర్థమైంది కదా? ఎనీబడి హ్యావ్ ఎనీ థాట్స్? సార్, ఇదేమన్నా ఏటీఎం మిషనా అండి? ఇలా కార్డు పెట్టగానే అలా డబ్బులు వచ్చినట్లు, ఇలా చెప్పగానే అలా ఐడియాలు రావడానికి? క్రియేటివిటీకి టైం ఇవ్వండి సార్. సార్, కెన్ ఐ? ఎస్ మిస్ శైలజ. సార్, ఈ కాన్సెప్ట్లో అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి తన లైఫ్లోని అన్ని ముఖ్యమైన స్టేజెస్లో చీరతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటుంది. చిన్నతనంలో అమ్మఒడిలో పొందిన వెచ్చదనం నీ స్పర్శతోనే. అంతేకాదు, బామ్మ చాటును పొందిన ఆనందం నీ తోడుతోనే. కన్నెపిల్లగా నాకు వన్నె తెచ్చిపెట్టిన అందం నీ కట్టుతోనే. భార్యగా నా సరికొత్త జీవితానికి ప్రారంభం నీ కొంగుముడితోనే. అమ్మగా నా పిల్లలకు అందిస్తున్న ప్రేమానుబంధం మళ్ళీ నీ స్పర్శతోనే. చీరతో ఉన్న అనుబంధాన్ని రకరకాల అమ్మాయి లైఫ్ స్టేజెస్తో చూపిస్తూ దానికి సరిపోయే వీడియో క్లిప్స్ ప్లే చేస్తాం. ఫైనల్లీ క్యాప్షన్, ప్రకృతి శారీస్ మీ అందమైన జీవితానికి ఆకృతి. అదే చీరతో దీన్ని ఉరేసేసి చావులో కూడా నీ తోడు నాకెంత అవసరం అని క్యాప్షన్ పెట్టేయాలరా. రే ఊరుకోరా. దట్స్ ఎక్సలెంట్ శైలజ, మార్వెలస్. ఐ నో యు ఆర్ వెరీ జీనియస్. గుడ్, కీప్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ సార్.
బాలు సార్ కాన్సెప్ట్ విన్నావు కదా, రేపు మార్నింగ్ కల్లా స్టోరీ బోర్డ్ రెడీ చేయాలి. ఓకే? ఎస్ సార్, డన్, చేసేస్తాను. గుడ్. మీరిద్దరూ ఇంత స్పాంటేనియస్గా వర్క్ చేస్తే నా కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సంకనాకిపోతుంది. వాట్? అదే సార్, సంకల్పం నాటుకుపోయింది అంటున్నాను. గుడ్ గుడ్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్. ఏం నవ్వుతున్నావే? క్లోజప్ యాడ్కి హీరోయిన్ లాగా. ఆ నవ్వు ఎలా మాయించాలో నాకు బాగా తెలుసు. శైలు, కమ్ టు మై క్యాబిన్.